హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కంపారేటర్ ఆపరేషన్స్ చూద్దాము. ఓకే, వీటి వర్కింగ్ ఎలా ఉంటుంది, అసలు కంపారేటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఇలా టైప్స్ ఏమున్నాయి, ఆ టైప్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. ఇది ఫస్ట్ వన్ ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇన్ రేంజ్, అవుట్ రేంజ్, ఇది ఓకే, ఇది నాట్ ఓకే. ఇవి రెండు మనం ఎక్కువ యూజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇవి రెండు ఎనేబుల్ పర్పస్ వాడతాం అంతే, ఒక బ్లాక్ ఎనేబుల్ కావడానికి వాడతాం అంతే ఇవి రెండు. ఓకే, అవి లాస్ట్కు చూస్తే చూద్దాం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, కంపారేటర్ అసలు కంపారేటర్ ఫంక్షన్ అంటే ఏంటి? ఏ కంపారేటర్ బ్లాక్ ఇన్ పిఎల్సి లాజిక్ కంపేర్స్ టూ వాల్యూస్ ఇన్పుట్స్ అండ్ ప్రొవైడ్ అన్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ద కంపారిజన్ రిజల్ట్. అంటే పిఎల్సి లాజిక్లో కంపారేటర్ అనేది ఒక టూ ఇన్పుట్స్ని తీసుకొని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది. అది ఎలా అంటే ఈ వీటిలో ఈక్వల్ అయితే ఈక్వల్ అవుట్పుట్ ఇస్తుంది, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అవుట్పుట్ ఇస్తుంది, గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్, లెస్ దెన్ అయితే లెస్ దెన్, అట్లా ఏదైతే దాన్ని కంపేర్ చేసి ఆ కంపారిజన్కి వచ్చిన అవుట్పుట్ని రిజల్ట్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. కంపారిజన్ టైప్స్ చూద్దాం. ఈక్వల్ టు అంటే చెక్స్ ఇఫ్ టూ వాల్యూస్ ఆర్ ఐడెంటికల్, అంటే రెండు సేమ్ ఉంటాయి, రెండు ఒకటే, ఇన్పుట్ 1 వచ్చేసి 5, ఇన్పుట్ 2 వచ్చేసి 5, రెండు సేమ్ ఉంటే ఈక్వల్ టు అవుట్పుట్ అనేది ట్రూ ఎనేబుల్ అవుతుంది. నాట్ ఈక్వల్ అంటే జనరల్గా చెక్స్ ఇఫ్ టూ వాల్యూస్ డిఫరెంట్, అంటే రెండు వేరు వాల్యూస్ నాట్ ఈక్వల్గా ఉంటే నాట్ ఈక్వల్ అనేది అవుట్పుట్ ఎనేబుల్ అవుతుంది, ట్రూ. గ్రేటర్ దెన్ చెక్స్ ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ లార్జర్ దెన్ ద సెకండ్, అంటే టూ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఫస్ట్ వన్ ఎక్కువ ఉండాలి దేనికంటే సెకండ్ దానికంటే, అప్పుడే గ్రేటర్ దెన్ అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ లెస్ దెన్, గ్రేటర్ దెన్కి ఆపోజిట్ సేమ్, ఎట్లా లెస్ దెన్ చెక్స్ ఇఫ్ ఫస్ట్ వాల్యూ ఈజ్ స్మాలర్ దెన్ సెకండ్, అంటే ఫస్ట్ వాల్యూ చిన్నగా ఉండాలి సెకండ్ దానికంటే, అంటే తక్కువ ఉండాలి, అప్పుడే లెస్ దెన్ అవుట్పుట్ అనేది ట్రూ ఎనేబుల్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ చెక్స్ ఇఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద సెకండ్, అంటే సెకండ్ దానికన్నా ఫస్ట్ వాల్యూ ఎక్కువ అన్నా ఉండాలి, లేకుంటే ఈక్వల్ అన్నా ఉండాలి, అప్పుడే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుట్పుట్ ఎనేబుల్ ట్రూ అవుతుంది. దీనికి ఆపోజిట్ లెస్ దెన్ ఏంటి? ఫస్ట్ వాల్యూ సెకండ్ దానికంటే తక్కువ అన్నా ఉండాలి, లేదంటే ఈక్వల్ అన్నా ఉండాలి, అప్పుడే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుట్పుట్ అనేది ట్రూ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఇవి రెండు కొంచెం డిఫరెంట్, ఇన్ రేంజ్ అండ్ అవుట్ రేంజ్. అంటే ఇన్ రేంజ్ అంటే మనం కొంచెం ఒక పర్టికులర్ రేంజ్ ఇస్తాం, మినిమం మ్యాక్సిమం అని. దిస్ ఇన్స్ట్రక్షన్ చెక్స్ in range. This instruction checks if an input value is greater than or equal to minimum value and less than or equal to maximum. అంటే మినిమం మనం రెండు ఇన్పుట్స్ ఇచ్చాం, మినిమం మ్యాక్సిమం అని, దానికంటే దాని లోపల ఉండాలి. అంటే మినిమం 5 ఇచ్చిన, మ్యాక్సిమం 10 ఇచ్చినాం అనుకో, 5 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి, అంతే. ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం కంటే ఎక్కువ ఉండాలి, మ్యాక్సిమం కంటే తక్కువ ఉండాలి, ఆ లోపల ఉంటే ఇన్ రేంజ్లో ఉన్నదని అర్థం. దానికి ఆపోజిటే అవుట్ రేంజ్. దిస్ ఇన్స్ట్రక్షన్ చెక్స్ ఇఫ్ అన్ ఇన్పుట్ వాల్యూ ఇస్ లెస్ దెన్, రెండుసార్లు వచ్చిందా, లెస్ దెన్ టు మినిమం వాల్యూ ఆర్ గ్రేటర్ దెన్ టు మ్యాక్స్. అంటే 5 మినిమం 10 మ్యాక్సిమం ఇచ్చినాం అనుకోండి, 5 to 10 మధ్యలో కాకుండా 5 కంటే బిలో అని ఉండాలి, 10 కంటే ఎబో అని ఉండాలి, అప్పుడే అవుట్ రేంజ్ అనేది అవుట్పుట్ హై ట్రూ వస్తుంది, ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటి వర్కింగ్ చూద్దాం, అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం లాజిక్, పిఎల్సి లాజిక్లో. ఓకే, ఫస్ట్ దీనికి కూడా సేమ్ పవర్ మోడ్ తీసుకుందాం. ఓకే, మనం పిఎల్సి ట్యాగ్స్ అనేది డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, ప్రతిసారి ఇందులోకి వెళ్ళి తీసుకోకుండా, అది ఎలానో చెప్తాను.
కాకపోతే అడ్రసెస్ అనేది మనకు గుర్తుండాలి. ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాం, ఇన్పుట్ తీసుకుంటాం. ఇన్పుట్ అంటే i0.0 నుంచి స్టార్టింగ్ డైరెక్ట్ ఇచ్చేస్తే వస్తుంది. వచ్చిందా, దీన్ని రీనేమ్ చేసుకుంటే అయిపోతుంది. Ctrl+Shift+T స్టార్ట్ పుష్ బటన్. నెక్స్ట్ ఇది స్టార్టెడ్. డైరెక్ట్ అవుట్పుట్ లేదా మెమరీ అడ్రస్ తీసుకోవాలి. మెమరీ అంటే m0.0 స్టార్టింగ్. ఇక్కడ స్టాప్ పుష్ బటన్ అంటే ఇన్పుట్ i0.1 0.0 అయిపోయింది కాబట్టి 0.1. ఇక్కడ m0.0 మెమరీ బిట్. ఓకే, ఇప్పుడు వీటిని రీనేమ్ చేసుకుందాం. ఇదేంటి, స్టార్టెడ్. ఇది స్టాప్ పుష్ బటన్. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క నెట్వర్క్లో ఒక్కొక్కటి తీసుకుంటే చాలా అవుతాయి. ఒకటే నెట్వర్క్లో అన్నీ తీసుకుందాం. నెట్వర్క్ 2. ఓకే, దీని అవుట్పుట్ ఓకే. నెక్స్ట్ ఇదేంటి, ఈక్వల్. ఇది నాట్ ఈక్వల్. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. లేకుంటే ఒక్కొక్క నెట్వర్క్లో ఒక్కొక్కటి తీసుకుందాం, అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటి, ఈక్వల్. ఇది నాట్ ఈక్వల్. ఇన్పుట్ అవుట్పుట్ మధ్యలో ఏంటి, నాట్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ నాట్ ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. ఇన్పుట్ అవుట్పుట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఏముంది, గ్రేటర్ దెన్. నెక్స్ట్ లెస్ దెన్. ఓకే, దీనికి కూడా ఇన్పుట్ అవుట్పుట్ మిడిల్లో గ్రేటర్ దెన్. ఇన్పుట్ అవుట్పుట్ లెస్ దెన్. ఓకే, 7 వచ్చేసినాయి. 1 2 3 4 5 6. ఒకటి పవర్ మోడ్. ఓకే, అయిపోయింది. ఈ ఇన్ రేంజ్ అవుట్ రేంజ్ అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఎందుకంటే ఇప్పటికే ఇవన్నీ చూసేసరికి కొంచెం టైం పడుతుంది, లెంతీ అయిపోతుంది. ఈ ఇన్ రేంజ్ అవుట్ రేంజ్ అండ్ ఓకే నాట్ ఓకే టైం ఉంటే చూద్దాం ఈ సెషన్లో, లేదంటే నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇక్కడ ఏంటి, అన్నిటికీ m0.0 ఎందుకంటే పవర్ మోడ్ ఇచ్చాము మనం. ఇక్కడ ఇంటీజర్ ఇద్దాం, mw0. ఇది q0.0. ఇక్కడ ఎంత ఇద్దాం, ఈక్వల్ ఒక 50 అనుకోండి. ట్యాగ్ రీనేమ్ చేద్దాం. ఇక్కడ ఏమిద్దాం, ఇంటీజర్ ఇన్పుట్ ఇద్దాం. ఇంటీజర్ ఇన్పుట్. ఓకే, ఇది ఈక్వల్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ m0.0 అన్నిటికీ పవర్ మోడ్ కామన్.
ఇక్కడ MW0 ఇక్కడ కూడా కామన్, ఇంటీజర్ ఇన్పుట్ అన్నిటికీ. ఇది 30 ఇద్దాం. ఓకే, ఇది Q0.1, దీన్ని రీనేమ్ చేద్దాం. ఏంటిది? నాట్ ఈక్వల్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇది M0.0, MW0, ఇక్కడ గ్రేటర్ దెన్ 70, ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ అన్ని ఇంటీజర్ తీసుకుందాం. మీరు వేరే తీసుకోవాలంటే వేరే కూడా తీసుకోవచ్చు. అన్నీ ట్రై చేయండి, మీకు డౌట్స్ వస్తాయి, అవి క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ అవుట్పుట్. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ అవుట్పుట్ Q0.3, Q0.2, 0.3. ఓకే, M0.0, ఇక్కడ MW0, ఇక్కడ ఎంత తీసుకుందాం? ఒక 60 తీసుకుందాం. ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ M0.0, MW0. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఎంత తీసుకుందాం? ఇది 90 తీసుకుందాం. ఇంటీజర్ Q0.4 రీనేమ్ చేద్దాం. ఇదేంటిది? గ్రేటర్ దెన్ అవుట్పుట్. నెక్స్ట్ లెస్ దెన్ అవుట్పుట్. MW0, ఇక్కడ ఒక 40 తీసుకుందాం. ఇంటీజర్ Q0.5. ఇదేంటిది? లెస్ దెన్ అవుట్పుట్. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తా అనేది చూద్దాం. సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. డౌన్లోడ్ చేస్తున్నా. లోడ్. ఇక్కడ నో యాక్షన్ కాదు, స్టార్ట్ మాడ్యూల్ అని ఉంటుంది. నో యాక్షన్ అంటే పిఎల్సి అనేది స్టార్ట్ కాదు, ఫినిష్. స్టార్ట్ మాడ్యూల్లో ఉంటేనే పిఎల్సి ఆన్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఓకే, ఇంటీజర్. ఎక్సా కాదు, ఇది డెసిమల్లో పెట్టుకోండి. డాటా టైప్ ఇంటి ఇచ్చినాం కదా, ఇక్కడ ఎక్సా కాదు. ఇక్కడ ఎంత ఇద్దాం? ఒక 10 ఇద్దాం. MW0 ఇంటీజర్. ఎక్సా BCD డెసిమల్. ఓకే, స్టార్ట్ చేద్దాం ఒకసారి.
స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ చేసిన నాట్ ఈక్వల్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకు అని అంటే 30కి నాట్ ఈక్వల్. ఇది ఒక 10 ఇద్దాం. ఇది వర్డ్లోకి వెళ్ళిపోయింది, ఇంటీజర్ కావాలి. సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ఎర్రర్స్ కూడా ఏం రాలేదు. అది వర్డ్లో ఉంది, అందుకే అట్లా హెక్సాడెసిమల్లో వస్తుంది. ఇప్పుడు డెసిమల్లో రావాలి. ఓకే, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ చేద్దాం మళ్ళీ. స్టార్ట్ పుష్ బటన్ 10 ఇద్దాం. 10 వచ్చింది అంటే 10కి 50 ఈక్వల్ కాదు, అందుకే ఈక్వల్ అవుట్పుట్ రాలేదు. స్టార్ట్ కాలేదా? మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇది 266 అనేది నాట్ ఈక్వల్, 30కి నాట్ ఈక్వల్ కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. ఓకే, ఇది 70 కన్నా ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఇది 266, 70 కంటే ఎక్కువనే కదా. ఇది 1, ఇది 2, ఇన్పుట్ 2, ఇది ఇన్పుట్ 1. ఇది 1, 2 కన్నా 1 పెద్ద నెంబర్, అందుకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఎనేబుల్ అయింది. గ్రేటర్ దెన్ కూడా ఎనేబుల్ అవుతుంది. గ్రేటర్ దెన్ కూడా ఎనేబుల్ అయింది, లెస్ దెన్ ఎనేబుల్ కాలేదు. ఎందుకంటే 40 అనేది చాలా చిన్న వాల్యూ 266 కన్నా. ఇది కూడా సేమ్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, తక్కువ చిన్న వాల్యూ కాబట్టి ఎనేబుల్ కాలేదు. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. ఎంత? 10. సేమ్, స్టాప్ అయిపోయింది. M0.0 ఇంటీజర్ డెసిమల్ 50. ఓకే, ఈక్వల్ 50 రావాలి. 50 వస్తే ఈక్వల్ అవుతుంది. 50 ఈక్వల్ అయింది. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది? ఒక్క నిమిషం. స్టాప్ పుష్ బటన్ స్టార్టెడ్ ఇదే కదా. ఓకే, 50 వెళ్ళట్లేదు. ఒకసారి అడ్రస్ చేంజ్ చేసి చూద్దాం. ట్యాగ్స్లో MW1 ఇదేంటి? ఇన్పుట్ అని ఇద్దాం అంతే. ఇన్పుట్ ఇది షార్ట్ ఇంటీజర్ ఇద్దాం. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్. ఓకే, అన్నిటికీ ఇదే ఇద్దాం, షార్ట్ ఇంటీజర్ ఇద్దాం. ఇంటీజర్ అంటే బాగా పెద్దగా వెళ్ళిపోతుంది. ఇన్పుట్ 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 ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ 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 ఇన్పుట్. ఓకే, అన్నిటికి ఇన్పుట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేద్దాం. అన్సైన్డ్ ఇంటీజర్ కదా, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ అన్నిటికీ చేంజ్ చేయాలి. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్.
అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ ఓకే, ఇది అయిపోయింది. అన్సైన్డ్ ఓకే, అన్నిటికీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. లోడ్ ఎందుకు ఇట్లా అవుతుంది అసలు? QB0 అది ఇక్కడ ఏం తీసుకోవాలి, సారీ మర్చిపోయినా. ఓకే, మళ్ళీ సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాము. వన్ అనేది ఈక్వల్ కాదు, 50 అయితే ఈక్వల్ కదా, దీనికి 50 ఇచ్చి చూద్దాం. 49 50. కరెక్ట్ 50 రావట్లేదు. ఇక్కడ ఇచ్చి చూద్దాం. 50 51కి వెళ్ళిపోతుంది లేదా? ఓకే, 70 ఇచ్చి చూద్దాం. ఓకే, ఎగ్జాక్ట్ ఈక్వల్ అనేది ఇది ఒక్కటి రావట్లేదు. ఇది ఎందుకనేది నేను అసలు యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ తీసుకోవద్దు ఇన్పుట్ అనేది, కానీ మనకు ఇప్పటికీ ఇట్లా ఎట్లా తీసుకోవాలనంటే ఇక్కడ కన్వర్జన్ ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. అనలాగ్ కన్వర్జేషన్ ఆపరేషన్స్ అనేది ఇంకా మనం చూడలేదు. నామెక్స్ స్కేల్-ఎక్స్ తీసుకుంటే ఇక్కడ అట్లా డిస్టర్బెన్సెస్ అనేవి ఏం రావు, కానీ మనకి ఇంకా అక్కడ దాకా కాలేదు కాబట్టి నేను జనరల్గా డైరెక్ట్ ఇక్కడే తీసుకున్నా. ఒకసారి ఈక్వల్ కాకుండా వేరే చూద్దాం. ఇదొక్కటి ఎట్లా అంటే ఈక్వల్ 50 వస్తేనే అవుట్పుట్ అనేది ఈక్వల్ వస్తుంది, అంతే. ఇది ఒకటే వదిలిపెట్టేసేయండి. ఓకే, ఇది నెక్స్ట్ చూద్దాము. నాట్ ఈక్వల్ 71 30 నాట్ ఈక్వల్ కాబట్టి అవుట్పుట్ అనేది ఎనేబుల్ అయింది. ఓకే, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. 71 అనేది గ్రేటర్ దెన్, అందుకే అవుట్పుట్ అనేది వచ్చేసింది. 70 ఉన్నా వస్తుంది. ఇప్పుడు ఒకసారి 69 చేద్దాం. 69 చేసిన, ఇది లెస్ దెన్ 70 కంటే 69 అనేది లెస్ దెన్ కాబట్టి రాలేదు. 69 68 ఇట్లా ఎక్కడ దాకా ఉన్నా కూడా రాదు. ఇది ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, 60 అంటే 59 ఇచ్చి చూద్దాం, లేకుంటే 50 ఇచ్చి చూద్దాం. 50 ఇక్కడ ఏమైంది, ఎనేబుల్ అయింది. ఎందుకంటే 51 అనేది 60 కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎనేబుల్ అయింది. ఓకే, కానీ నెక్స్ట్ ఓన్లీ గ్రేటర్ దెన్ ఇది అంటే 91. ఓకే, ఇది డైరెక్ట్ ఎనేబుల్ అయిపోయింది. ఎందుకు అని అంటే 91 అనేది 90 కంటే పెద్ద, అంటే ఒక 100 తీసుకున్నాం. 100 తీసుకున్నా కూడా ఎనేబుల్ అయింది. ఎందుకు అని అంటే 100 అనేది 90 కంటే పెద్ద నెంబర్ కాబట్టి. ఇక్కడ 40 కంటే లెస్ దెన్ తీసుకోవాలి. 30 తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది, ఎనేబుల్ అయింది. ఎందుకంటే 30 అనేది చిన్న నెంబర్, 40 కన్నా లెస్ దెన్ కదా ఇది మనకు, అందుకే ఎనేబుల్ అయింది. ఇది దీని ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ అట్లనే ఇన్ రేంజ్ అండ్ అవుట్ రేంజ్ కూడా చూద్దాం. ఇన్ రేంజ్ దీన్ని కూడా పవర్ మోడ్ ఇద్దాం. M0.0 మినిమం 5 అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్, మ్యాక్సిమం 40 MB0. ఇన్పుట్ వచ్చేసింది, అవుట్పుట్ వచ్చేసి ఇన్ రేంజ్ Q0.6. ఓకే, రీనేమ్ చేస్తున్నా.
ఏంటిది ఇన్ రేంజ్ అవుట్పుట్. నెక్స్ట్ ఇన్ రేంజ్ కదా ఇది, అవుట్ రేంజ్, ఇది అవుట్ రేంజ్, ఇక్కడ ఇన్పుట్. నెక్స్ట్ అవుట్ రేంజ్ బ్లాక్, నెక్స్ట్ అవుట్పుట్ Q0.7. ఇక్కడ ఏం తీసుకుందాం, అవుట్ రేంజ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అనేది M0.0. నెక్స్ట్ మినిమం వచ్చేసి ఇక్కడ 40 తీసుకుందాం, లేదా 50 తీసుకుందాం. లేదు అని అంటే సేమ్ తీసుకున్నా ఏం కాదు. అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్ 5. నెక్స్ట్ మ్యాక్సిమం ఇది 100 తీసుకుందాం, మ్యాక్సిమం 100. ఇక్కడ ఏంటిది ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్ అయిపోయింది. ప్రోగ్రామర్ మోడ్. ఓకే, 31 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ రావాలంటే 5కి 100కి మధ్యలో ఉండద్దు. ఇది ఇన్ రేంజ్ 5కి 40కి మధ్యలో ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది ఎనేబుల్ అయింది. ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దాం, 50 చేద్దాం, దీన్ని 50. ఇయో 5 to 40 మధ్యలోనే తీసుకుంటుంది. అంటే 40 కంటే ఎక్కువ వస్తే అవుట్పుట్ రాదు, 5 కంటే బిలో వస్తే కూడా అవుట్పుట్ రాదు. చూడండి, 4 తీసుకుంటా, 3 తీసుకున్నా, అవుట్పుట్ అనేది డిసేబుల్ అయిపోయింది. 5 to 40 మధ్యలో వస్తేనే అవుట్పుట్ అనేది ఎనేబుల్ అవుతుంది దీన్ని. ఇది 5 to 100 వస్తే డిసేబుల్ అవుతుంది. దీన్ని అవుట్ ఆఫ్ రేంజ్ రావాలంటే 5 కంటే తక్కువ రావాలి, 100 కంటే ఎబో రావాలి, అప్పుడే ఇది అవుట్పుట్ అనేది హై వస్తుంది. చూడండి, ఇప్పుడు 5 to 100 మధ్యలో ఒక 50 తీసుకుంటా నేను, ఏమైంది, డిసేబుల్ అయింది. అదే మళ్ళీ 100 పైన తీసుకున్నా అనుకో, 123 ఎనేబుల్ అవుతుంది, ఎందుకంటే 100కి పైన ఉన్నది కాబట్టి. ఇది అవుట్ ఆఫ్ రేంజ్, ఇది ఇన్ రేంజ్, ఇది లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇట్లా లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, నాట్ ఈక్వల్, ఈక్వల్. ఈ ఈక్వల్ ఒకటి చూడలేదు. ఈక్వల్ నేను ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈక్వల్ అనేది క్లియర్గా చూపిస్తా. ఓకే, స్టాప్ పుష్ బటన్. ఓకే, అన్నీ డిసేబుల్ అయిపోతాయి, అన్నీ ఎనేబుల్లో ఉన్నాయి కూడా డిసేబుల్ అయిపోతాయి, డిసేబుల్. ఓకే, ఇది కంపారేటర్స్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ సెషన్లో మనం దీని మీద ఒక ప్రాజెక్ట్ చూద్దాం. ఓకే, కంపారేటర్ మీద 2 ప్రాజెక్టులు చూద్దాం నెక్స్ట్ 2 సెషన్స్లో 2. ఓకే, ఈ ఓకే నాట్ ఓకే అనేది పెద్దగా మనకు అవసరం లేదు. ఎప్పుడు అవసరం అని అంటే నేను చెప్తాను ఒకసారి. ఇప్పుడు ఒక కౌంటర్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, కౌంటర్లా టైమర్ తీసుకుందాం, ఎందుకంటే దీనికి ఎనేబుల్ ఇన్పుట్ ఉంటుంది. ఇది కాకుండా టైమర్ ఓకే, నేను ఇది ఓకే నాట్ ఓకే అనేది నేను తర్వాత ఎప్పుడైనా చూస్తాను. ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ చేసినప్పుడు ఇవి ఎనేబుల్ని డిసేబుల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం 2 కంపారేటర్స్ మీద, అంతే. థ్యాంక్ యూ.